హలో నమస్తే. ఈ రోజు మనము ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1962 సంవత్సరంలో చైనా భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇవాళ 114 మంది యాదవ్ అమరవీరులు దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి 1348 మందిని వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. సో వాళ్ళ స్మారకార్థం ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సో ఆ ర్యాలీకి సంబంధించి 51,000 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు నవంబర్ 18 రిజంగ్ల దివస్ సందర్భంగా ఇవాళ ఐర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద మీటింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది యాదవ్ ప్రముఖులు రావడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. అంటే ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏందన్న? ఈరోజు రజంగ్లా కలశ యాత్ర దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. రజంగ్లా రెజిమెంట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడానికి ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేకించి రావడం జరిగింది. దీని మీద ఎంతో ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాన కూడా రజంగ్లా కలశ యాత్రను ఏ విధంగా వెల్కమ్ చెప్పారంటే, మన కుటుంబంకి సంబంధించిన రెజిమెంట్ ఇది. ఈ రెజిమెంట్ను సాధించుకోవడానికి ప్రతి కుటుంబం కూడా నడుము బిగించి ముందుకు వస్తామని చెప్పి యాత్రలో భాగంగా ప్రతి చోట జయప్రదంగా ఆంధ్రప్రదేశ్లో ముగించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ముగింపు సభకు ఇక్కడికి హాజరవడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ దాదాపు 600 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు. సో ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటారు, అదేవిధంగా యాదవుల అభివృద్ధికి సంబంధించి మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ దేశంలో అహీర్ అనేవాళ్ళు, యాదవులు అనేవాళ్ళు ఎంతో ధైర్య సాహసాలకు పేరెన్నిక కన్న వాళ్ళు. ఈ రోజుకి ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు. ముఖ్యంగా ఈ సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళకు ఒక రెజిమెంట్ ఉంటే ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఎలా అయితే 1962లో చైనా యుద్ధంలో ఈ దేశాన్ని కాపాడామో, అహీర్ రెజిమెంట్, అహీర్ కంపెనీ ఏదైతే ఆ రోజు కుమావ్ రెజిమెంట్లో చార్లీ కంపెనీ ఉందో వీరోచితంగా పోరాడి ఆ రోజు దేశాన్ని కాపాడారో, ఈరోజు మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అహీర్ రెజిమెంట్ అవసరం అవుతుంది. ఈ ధైర్యవంతులైన యాదవులకు రెజిమెంట్ ఏర్పాటు చేయాలి. ఈ దేశాన్ని ఎప్పటికి కూడా కాపాడుకునే వాళ్ళు యాదవులే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ రోజు, ఆ విధంగా ఈరోజు కాపాడుకోవడానికి ఈ రెజిమెంట్ అత్యవసరం అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి జంతర్ మంతర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? హయ్యర్ రెజిమెంట్ సాధన కోసం ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఏప్రిల్ 13న బీహార్న ప్రారంభమైనటువంటి కలశ యాత్ర ఈరోజు నవంబర్ 18 వారు యుద్ధం చేసినటువంటి ఈ డేని ఒక దేశ చరిత్రలోనే ఒక మరపురానటువంటి దినాన్ని ప్రభుత్వం ఒక మొక్కుబడిగా జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో అఖిల భారత యాదవ్ మహాసభ ఈ హైయర్ రెజిమెంట్ని ఒక హక్కుగా మాకు జీవో ఇవ్వాలని ఈరోజు డిమాండ్తో ఈరోజు జంతర్ మంతర్ వచ్చాం. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు అందరికీ చేస్తున్నాం. ఈరోజు బీసీ ప్రధాని అంటున్నారు, కానీ బీసీల గురించి ఒక కమిటీ లేదు. అదే రకంగా హైర్లకి ఈరోజు ఒక రెజిమెంట్ లేదు. కానీ బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో అఖిల భారత యాదవ్ మహాసభ హైర్ అమరవీరుల స్థూపాన్ని ఈరోజు వాళ్ళ త్యాగాన్ని దేశవ్యాప్తంగా భరత భూమికి తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ త్యాగానికి గుర్తుగా హైర్ రెజిమెంట్ సాధించాలన్న లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఒకప్పుడు బీసీ ఉద్యమం అనేసరికి ఇవాళ బీపీ మండల్తో సహా లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, బ్రహ్మప్రకాష్ చౌదరి యాదవ్, తర్వాత చంద్రజిత్ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతో మంది బీసీ రిజర్వేషన్ల కోసం త్యాగం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తీసుకుంటే బీసీ ఉద్యమంలో యాదవులు కొంత వెనుకబడి ఉన్నారంటే మీరేం చెప్తారు? భారతదేశంలో 3% ఉన్నటువంటి అగ్రకులాల కుట్రల్లో ఈరోజు యాదవులు బలి కావడం అనేది, త్యాగ నిరతికి గురి కావడం అనేది వాస్తవమే. ఈరోజు ప్రకృతికి అన్నం పెట్టినటువంటి వాళ్ళు, మూగజీవాలకి జీవం పోసినటువంటి వాళ్ళు, ప్రజల్ని తమ ప్రజలుగా హక్కున చేర్చుకున్నటువంటి వాళ్ళు యాదవులు ఈరోజు అగ్రకులాలని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఠాగూర్లు కానీ, లేదంటే కమ్మలు కానీ, కాపులు కానీ, మన దగ్గర వెలమలు కానీ, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణిజంలో భాగంగా ఈరోజు యాదవుల మీద వాళ్ళ
మంచితనాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానంగా ఈరోజు తీర్చిదిద్ది వాళ్ళందరినీ కూడా రాజకీయంలో ఎత్తుగడల్లో ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడంలో యాదవులు ఉన్నారు. కాకపోతే ఈరోజు వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తూ మైనార్టీ ప్రజలు మెజార్టీ ప్రజల్ని పాలించడం కోసం కుట్రలు కుయుక్తులతో రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి యాదవులు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమై మా హక్కును మేము సాధించుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి తరుణం అనేది జనరల్గా మన సమస్యలు చెప్పుకోవాలన్నా, మనకు చట్టాలు చేయబడాలన్నా కూడా పార్లమెంట్లో చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాదాపు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సైడ్ చూపించినంత శ్రద్ధ ఇవాళ పార్లమెంట్ సైడ్ చూపించలేకపోతున్నారు యాదవులు అంటే ఏం చెప్తారు? యాదవులు త్యాగనిరతికి సింబల్. రాజ్యాల్లో ఆదిమానవు నుండి కూడా రాజరిక వ్యవస్థను చేసినటువంటి వాళ్ళు. ఆ రాజరిక వ్యవస్థలో టెంపుల్ వ్యవస్థని బాగా అన్ని కులాల యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూజారి వ్యవస్థలో వచ్చినటువంటి ఈరోజు బ్రాహ్మణులు, లేదంటే వ్యాపార వర్గంతో వచ్చినటువంటి వైశ్యులు, లేదంటే క్షత్రియుల రూపంలో ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు మోసం చేసి మోసానికి గురిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు యాదవులు వెనకబడి ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ములాయం లల్లు చట్టసభల్లో మహిళలకి వర్గీకరణ కావాలని అడిగితే మహిళా బిల్లుకు వ్యతిరేకం అన్నట్లా వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మహిళా బిల్లు చేసినామని మేము సంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆ మహిళల స్థానంలో బీసీ మహిళల పాత్ర ఎక్కడ, ఎస్సీ ఎస్టీల పాత్ర ఎక్కడ, మైనార్టీల పాత్ర ఎక్కడని వీళ్ళు ఈరోజు చట్టసభలో లేని కారణంగా జనరల్ బిల్లు తీసుకొచ్చారు. మరో వర్గీకరణ బిల్లుకి మరో మహిళలు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చైతన్యమైనటువంటి నాయకత్వాన్ని దెబ్బతీయడంలో అగ్రకులాలు సఫలీకృతమైనారు. దాన్ని మళ్ళా జనంలోకి తీసుకెళ్లి వీళ్ళ కుట్రలు కుయుక్తుల్ని ఛేదించి మళ్ళీ రాజ్యాధికారంలో మేమెంతో మా అంత వాటా, అట్లే రకంగా బీసీలకి అన్ని వర్గాల్లో అందరికీ సమాన వాటా డిమాండ్తో ఈరోజు మేము ముందుకు కొత్త రూపంలో రాబోతున్నాం. అంటే హైర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. సో మరి హైర్ రెజిమెంట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? హైర్ రెజిమెంట్ లేదనే కదా సాధన కోసమే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని సఫలీకృతం చేయకపోతే ఇంటికి పంపించే కార్యక్రమం కూడా యాదవ సంఘం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా హైర్ రెజిమెంట్ వెంటనే ఏర్పాటు చేయాలి, హైర్ల ఆత్మగౌరవాన్ని పెంచాలి. జంతర్ మంతర్కు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది బీసీల చైతన్యానికి ఒక ప్రతీక. ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారో ఆ వర్గాల ప్రాతినిధ్యానికి సముచిత న్యాయం జరగడం లేదని ప్రభుత్వాలు గుర్తించడం లేదని ప్రజలందరూ గుర్తించారు. దీనికి నిదర్శనం ఏంటంటే 1,00,000 కిలోమీటర్లు జరిగిన ఈ కలశయాత్రలో ప్రతి రాష్ట్రంలో గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి ఆ కలశానికి నమస్కారం తెలియజేసి ఆ త్యాగ మూర్తులను ఒకసారి స్మరించుకున్నారంటే ప్రజలు గుండెల్లో ఏ విధమైన భావాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా పోకడలో పోతుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకే ఉంది. ప్రజలను అశాంతిగా తీసుకెళ్లడానికి, పరిష్కారం లేని సమస్యల మధ్య వాళ్ళను ముడేసి గిరున తిప్పుతా ఉంటే తాత్కాలికంగా అధికార లబ్ధి వస్తుంది, కానీ ఏదో ఒక రోజు అది అశాంతికి దారితీసి ఈ ప్రభుత్వాలను కూలదూసే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నరేంద్ర మోడీ రానివ్వరని ఏకా భారత్ एक यादव और रजंगा एक, उसका ही रेजिमेंट भी एक, वो हम देंगे बोल के నరేంద్ర మోడీ చెబుతారని త్వరలో ఆశిస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక యాదవ్ కమ్యూనిటీ అనేది ఇవాళ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఇవాళ ఈ యాత్రను అయితే చేపట్టడం జరిగింది. సో దాదాపు ఇవాళ ఒక గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఈ యొక్క యాత్ర అయితే ఎంటర్ కావడం జరిగింది. వాళ్ళ లెక్కల ప్రకారంగా 51,000 కిలోమీటర్లు యాత్ర జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది సహజ వక్రీకరణ. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలు 500 మందితో ధర్నా చేస్తే 10,000 మంది వచ్చినట్టుగా పేపర్లు ముందు పేజీలో ఫోటోలు వేస్తారు. అదే బలుగు బలహీన వర్గాలు, పేదలు ఈ సమాజ అభ్యున్నతి కోసం సమస్యలు తీసుకొని ముందుకొచ్చి వాళ్ళు 1000 మంది కథం దొక్కితే వాళ్ళని చౌరాస్తాల్లో ఆపేస్తారు, సరిహద్దుల్లో ఆపేస్తారు, డయాస్ దాకా చేరకుండా ఆపేస్తారు. అక్కడ ఉన్న జనంలో ఎంత తగ్గించగలిగితే అంత
తగ్గించి చూపించి ఈ అగ్రవర్ణ కులాల చేతుల్లోనే పేపర్లు ఉండడం, మీడియా ఉండడం కూడా దీనివల్ల జరుగుతున్న పెద్ద నష్టం. ఇప్పుడిప్పుడే యాదవ్ విజన్ లాంటి కొన్ని బీసీలకు సంబంధించిన ఛానళ్ళు రావడం వల్లే ఇవాళ బీసీల గొంతుక బయటికి వెళ్తుంది. ఇది ఆగదు, ఇంకా ఇది ముందుకెళ్తుంది. ఈ స్ఫూర్తి ఖచ్చితంగా విజయాలను తీసుకొస్తుంది. ఈ బీసీ ఛానల్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను వారికి నమస్సుమాంజలు తెలుపుతున్నా. రెజంగలా యాత్ర అద్భుతంగా జరగడానికి మా రాష్ట్రం నుంచి దత్తు గారు, బంకా దత్తు గారు కన్వీనర్ గా ఉండి ఈ యాత్రను శ్రమ కోర్చి సమయాన్ని వెచ్చించి ఆయన విజయవంతం చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, యువతకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎక్కడా కూడా మనకు రావాల్సింది రాదు, మనం లాక్కోవాలి, మనల్ని మనం చూపించుకోవాలి, అప్పుడే మనం పొందగలుగుతాం. లాక్కోవాలి, చూపించుకోవాలి అంటే మనం బోధించాలి, జనాన్ని సమీకరించాలి, అప్పుడే పోరాట స్ఫూర్తితో మనం విజయాలు సాధించగలుగుతామన్న అంబేద్కర్ సూక్తిని, అది ఒక అంబేద్కర్కే చెందింది కాదు, భారతదేశంలో వెనుకబడిన ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆచరించాల్సిన అంశమని ఈ సందర్భంగా చెప్తూ, మీ రెజంగలా యాత్ర ఇది ఆరంభం మాత్రమే. దీనికి సాధనకు ఇంకా కొత్తగా ఉద్యమ నిర్మాణం జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నా ఇది విజయవంతమైనందుకు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రెజంగలా యాత్ర రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగినటువంటి దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ యాత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడంలో బాధ్యత తీసుకున్నందుకు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జంతర్ మంతర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఎట్లా ఇన్స్పైర్ తీసుకున్నారు? అన్న ముందుగా యాదవ్ విజన్ టీవీ అందరికి కూడా నమస్కారాలు. ఓకే, మేము ఇప్పుడు ఏప్రిల్ 13 బీహార్లో అహీర్ రెజిమెంట్ సాధన కోసం రెజంగలా కలశ యాత్ర స్టార్ట్ అయింది. బీహారు, జార్ఖండ్, ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాలలో కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తులో పాల్గొని కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేశారు. అహీర్ రెజిమెంట్ అంటే ఏంటి, రెజంగలా కలశ యాత్ర అంటే ఏంటని చెప్పి జనాల్లోకి అవేర్నెస్ మేము తీసుకెళ్లిపోయాము. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన మిలిటరీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చి అహీర్ రెజిమెంట్ కావాలన్న ఉద్దేశం మేము చాలా కార్యక్రమాలు చేశాము. చాలా సంతోషపడ్డాం అనమాట. ఆ లాస్ట్ ప్రోగ్రామ్ నవంబర్ 18కి ఇక్కడ జంతర్ మంతర్ జరగడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్ భారతదేశ నలుమూలలో కూడా ప్రతి ఒక్క యాదవ్ ఇంటికి కూడా ఈ ప్రోగ్రామ్ వెళ్తుంది. ఖచ్చితంగా అహీర్ రెజిమెంట్ మేము సాధిస్తాము. మా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు అన్ని జిల్లాల నుంచి మా నాయకులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఢిల్లీ జంతర్ మంతర్కి రావడానికి ఎందుకు వచ్చారు? దీని ముందు ముఖ్య ఉద్దేశం ఏమని ఫీల్ అవుతున్నారు? దాదాపుగా 7 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఈ అహీర్ రెజిమెంట్ కలశ యాత్ర బీహార్ నుంచి భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేసి ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నవంబర్ 18th మీకన్నా తెలిసిందే. అహీర్ ఏదైతే ప్లేస్ లో స్తూపం పెట్టారో అహీర్ రెజిమెంట్ సాధన కోసం ఆ దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీలో కలవడం జరుగుతుంది. అందరం దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి అందరూ పెద్దలు చెప్పినట్లుగా అహీర్ రెజిమెంట్ ఏదైతే ఉందో దాని సాధన కోసం అన్నమాట. సో ఇందాక ఎవరో చెప్పినట్లు చరిత్ర తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ చరిత్రను విస్మరించే ప్రయత్నం ఎవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా మూల్యం చెల్లించక తప్పదు. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏదైతే మాకు ఏమంటారు రైట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మీరు నోట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అందరి తరపున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.